శంకర్శెట్టి పిచ్చి ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడి నుంచి? ఇప్పటం గ్రామాధ్యక్షుడు. గ్రామాధ్యక్షులు. సో మహానాడు జరుగుతూ ఉంది, ఎలా జరుగుతుందండి? ఒక రోజు అయిపోయింది, వాళ్ళు రెండో రోజు జోరుగా సాగుతుందంటారా? మహానాడు చెప్పేదే ఉంది. ఆయన ఎక్కడ పెట్టినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేది అతి ఉత్సాహంగా కూడా చక్కగా ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు కూడా పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. మరి వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్రం అట్టడుగునున్న రాష్ట్రాన్ని కూడా మరి చట్ట ప్రకారం ఏ శాఖలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అనే దాని మీద మరి గత గవర్నమెంట్ మీద చేసిన గత తప్పుల్ని సరిదిద్దుకోవడానికి 10 నెలల నుంచి మరి తెలుగుదేశం పార్టీ వారికి మరి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా మరి ఈ రాష్ట్రం వెనకబడి ఊపిలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకోవడానికి 10 నెలలు పట్టింది. మరి ఈ 10 నెలల తర్వాత కూడా రేపు నుంచి జరగబోయే 4 సంవత్సరాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని కూడా 10 నెలల సమయం పట్టింది అంటున్నారు గాడిలో పెట్టడానికి. మరి పరుగులు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది అంటారు? పరుగులు పెట్టాలంటే మనకి గతంలో చేసిన అప్పులు, గతంలో చేసిన ఒక సిస్టమ్ మొత్తం, గవర్నమెంట్ వ్యవస్థ సిస్టమ్ మొత్తం కూడా ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు గతంలో గవర్నమెంట్ చేసింది. వాటిని ఒక గాడిలో పెట్టుకునే తెలికే 10 నెలలు వ్యవధి పట్టింది. కాబట్టి ఈ 4 సంవత్సరాలు పోలవరం కానీ, రాజధాని కానీ ఇవన్నీ కూడా చూసుకుంటూ మరి బడుగు బలహీన వర్గాలకు కూడా ఎక్కువగా మరి అట్టడుగున్న వాళ్ళకి అనేక రకాలైన పదవుల్ని అనేక రకాలమైన మరి వీళ్ళకి అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కానీ రేషన్ కార్డు కానీ, ఇల్లు కానీ, మరి బడి చదువుకునే పిల్లలకు కానీ ఇవన్నీ కూడా మరి ఇది సూపర్ 6 పథకంలో ఉన్నారు. ఏ అయితే పెట్టారో అవన్నీ తప్పకుండా ఒకదానమ్మటి ఒకటి తప్పకుండా నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం. ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా నెరవేరుస్తారని చెప్పంటున్నారు. ఎంత కాలంలో నెరవేరుస్తారు? జనాలందరూ కూడా నిరీక్షిస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తాయి సూపర్ 6 అని చెప్పి. తప్పు లేదు. ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇబ్బందులు అనేవి ఉంటాయి. కాబట్టి దశల వారీగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయన అనుకున్నది ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క పథకాన్ని కూడా తప్పకుండా అమలు జరుపుతాడు. అది వైసీపీ వాళ్ళకి చెంపపెట్టుగా కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సానుభూతి కోసం ఏదో ఒక రకంగా గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టి ఆలోచన చేసి జనాల్ని మభ్య పెడుతుంది తప్ప వాళ్ళు గతంలో ఇచ్చిన ఏమైనా కానీ ఈ స్కీములు ఏవైతే వాళ్ళు అమలు జరిపారో గతంలో అవి కూడా కొద్దిమందికి అమలు జరిపారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా వాళ్ళు టాపీ పెట్టి ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఏం లేదు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పడిపోయినాక అనేక రకాలైన కుట్రల కుతంత్రాలతో వాళ్ళు ఇప్పుడు కూడా ప్రయోగం చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ లేకపోయినా ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి మరి వాళ్ళు చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కూడా వాటిని చట్ట ప్రకారం వాళ్ళు అమలు జరుపుతున్నారు. సరే అండి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి అమలు చేసుకుని వస్తారని చెప్పి అంటున్నారు. ప్రధానంగా ఇప్పుడైతే వచ్చే నెలలో అమలు చేస్తానన్నట్టు చెప్పి అన్నదాత సుఖీభావ పేరు చెప్పారు. నిన్న మహానాడులో చూసుకుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే పిఎం నిధి ఏదైతే ఇస్తుందో రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏదో ఇస్తుంది కదా, 6,000 రూపాయలు వాళ్ళు ఇచ్చినప్పుడే నేను రిలీజ్ చేస్తానని చెప్పన్నారు. పోయిన నెలేమో వచ్చే నెల రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడేమో సెంట్రల్ గవర్నమెంట్ తో లింక్ పెట్టారు. ఇది మొత్తం కూడా రైతులు మరి ఎలా చూస్తున్నారు? అంటే సెంట్రల్ మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇస్తున్నారు. ఆయన గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొంత అమౌంట్ ఇచ్చింది, కొంత అమౌంట్ రాష్ట్ర గవర్నమెంట్, రెండు కూడా మ్యాచింగ్ ఫండ్స్. కాబట్టి ఆ మ్యాచింగ్ ఫండ్స్ వచ్చినప్పుడే గవర్నమెంట్ రిలీజ్ చేయడానికి ఆ స్కీమ్ అర్హత ఉంటుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ అవ్వగానే మేము కూడా అమలు జరుపుతాను. 5 డేట్ కూడా ఇచ్చాడు. అంటే మొదట్లో సూపర్ 6 హామీ అమలు ఎప్పుడైతే వీళ్ళు హామీ ఇచ్చారో హామీ ఇచ్చినప్పుడు 20,000 రూపాయలు ఒకేసారి వేస్తానన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ 3 దఫాలుగా వేస్తానని చెప్పి ఎందుకు మాట మార్చినట్టు? ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న గతంలో ఇప్పుడు అన్న గవర్నమెంట్ రాకముందు వాళ్ళు చెప్పిన మాట వాస్తవమే. కానీ వాళ్ళు ఉన్న నిధులు సమకూర్చుకోవడానికి రాష్ట్ర బడ్జెట్ కూడా వాళ్ళు చేసిన అప్పులకి వాళ్ళు ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టి యాన్లు పెట్టి రకరకాల ప్రయోగాలు చేసి తాత్కాలం పథకాలన్నింటిని అమలు జరిపారు. కాబట్టి అవన్నింటిని కవర్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ముందుకు నడవాలనే తెలికి కొంచెం గ్యాప్ మధ్యలో అవసరం అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళు చెప్పుండవచ్చు. సరే, అన్నదాత సుఖీభావ అనేది కొద్దిగా డిలే అవుతుంది, కొద్దిగా జాప్యం జరుగుతుందని చెప్పి అంటున్నారు. అయితే మరి ఏదో చెప్పినట్టుగా స్కూల్ స్టార్ట్ అయ్యే లోపు తల్లికి వందనం అని చెప్పి ఏదైతే చెప్పారో 15,000, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నారు. మరి అదైనా వచ్చిద్దంటారా? అది వచ్చింది తప్పకుండా. ఎందుకంటే అది ఆల్రెడీ వీళ్ళు సర్వేలు అయిపోయినాయి, మొత్తం ప్రిపేర్ అయ్యారు. మళ్ళీ స్కూల్ పిల్లలు చేరే ముందు తప్పకుండా అమౌంట్ వేస్తారు. తప్పకుండా వేస్తారు అనుమానమే లేదు. వాళ్ళు కాకపోతే ఏంటంటే ఇప్పుడు
ఈ సర్వేలు జరిగినాయి మొన్నటిదాకా. ఆ సర్వేలో ఎవరు అర్హులు కాదు అనేది వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలిగా. ఎవరు చేశారు ఆ సర్వేలు? రాష్ట్ర గవర్నమెంట్ చేయించింది. అంటే స్కూళ్ళలో చేయించారా, సచివాలయాల్లో చేయించారా? గ్రామాల సచివాలయాల ద్వారా గ్రామాల్లో అర్హులైన పిల్లలు ఎవరైతే స్కూల్లో చదువుకుంటున్నారో వాళ్ళు ఎవరు ఏ పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏందనేది డేటా కావాలి కాబట్టి ఆ డేటా కూడా పూర్తయింది. ఆ సీఎం గారు అన్నట్టు ఆ రోజు కంపల్సరీగా వాళ్ళు స్కూల్లో చేరే ముందు ఆ పథకం అమలు జరిగింది. ఏమైనా కత్తిరింపులు ఉంటాయా? అంటే కరెంటు బిల్లులు అలాంటివి ఏం చూస్తారా? అది కరెంటు బిల్లులు అవన్నీ అనేది ఇంకా సర్క్యులర్ మనకు పూర్తిగా రాలేదు కాబట్టి దాని మీద మనం స్పందించడం కరెక్ట్ కాదు. అయితే ఇంకోటి, ఇప్పుడు మహానాడు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. నిన్న మొదటి రోజు చూసినటువంటి ఒక సన్నివేశం అంటే కొద్దిగా ఎక్కువగా విమర్శల పాలైతే అయింది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం చుట్టూరా టీడీపీ జెండాలు కట్టారు. అది కరెక్ట్ అంటారా? గతంలో వాళ్ళు కూడా కట్టారుగా. గతంలో ఎవరి దాంట్లో కట్టారు? వైసీపీ వాళ్ళు కూడా తెలుగుదేశం ఉన్న కాడ తీసుకెళ్లారు, వాటిని బీకేశారు, కట్టారు. వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ రోజు ఆగం చేశారు. వీళ్ళు కనీసం జెండాలను వాళ్ళు బొమ్మలే తొలగిచ్చారుగా. బొమ్మలే తొలగిచ్చారు. కొన్ని చెప్తారా ఎక్కడ? రాష్ట్రం మొత్తం మీద మనం చూస్తాం, ఏమో నోట్ చేసుకోగా. ఇప్పుడు ఎక్కడన్నా కానీ ఇప్పుడు ఏదన్నా సరే, అది వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు 11 పడిపోయారు. వీళ్ళు కూడా చేస్తే ఎలా మరి? ఈ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులు కూడా తప్పు చేసిన వాడిని ఈ సొంత పార్టీ కార్యకర్త అవ్వచ్చు, సొంత పార్టీ లీడర్ అవ్వచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైనా ఉపేక్షించేది లేదు. ఎవరన్నా తప్పు చేశారనేది గతంలో చేసి ఉండేవాడు చట్ట ప్రకారం వాళ్ళు అనుభవించక ఈ గవర్నమెంట్లో తప్పదు. ఇంకోటండి, ఇప్పుడు మహానాడులో పట్టాభిషేకం జరగబోతుంది లోకేష్ గారికి అని చెప్పి వినిపిస్తుంది గట్టిగా. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వబోతున్నారని చెప్పి అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే మంచిదంటారా? 100% మంచిదే. ఎందుకంటే ఆయన యువకుడు, కొద్ది ఉత్సాహంగా రాష్ట్రం మొత్తం కూడా మరి గత యువగళం యాత్రలో కానీ ఆయన కష్టపడిన విధానం అవన్నీ చూసి కూడా సీనియర్లు కానీ జూనియర్లు కానీ అందరూ కూడా ఆయనకి మంచి సపోర్ట్ ఇచ్చి మరి ఆయన్ని ఒక ఆందోళన ఎక్కించారు కాబట్టి మరి ఆయనకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ పెద్ద సీనియర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం బట్టి ఇచ్చినా కూడా తప్పు లేదు. ఒకప్పుడు ఎవరినైతే విమర్శలు చేశారో, ఎవరిని ఉద్దేశించి విమర్శలు చేశారో, ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే స్వయంగా వచ్చేసి లోకేష్ గారిని ఈరోజు పట్టాభిషేకం చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సిఫార్సు చేస్తున్నారు. అంటే ఎక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ దాకా రావడం, ఆయన జర్నీ ఎలా ఉందంటారు? ఆయన జర్నీ బాగానే ఉంది. ఎట్లా అంటే గతంలో విమర్శించేవాళ్ళు సొంత పార్టీలో ఉంటారు, అపోజిషన్లో ఉంటారు. కానీ అవకాశాన్ని బట్టి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా అభిమానంతో మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అభిమానం మాట్లాడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆయనకి ఇవ్వటం అనేది కరెక్ట్, అంతే. ఇప్పుడు మొన్నటిదాకా డిప్యూటీ సీఎం అని చెప్పి ఒక వాదన నడిచింది. ఇప్పుడు ఇది కూడా దానిలాగే తోసిపుస్తారా, లేకపోతే నిజంగా ఇస్తారని చెప్పి అనుకుంటున్నారా? అది అయితే అంత లోతుగా అయితే చర్చ జరగాల్సిందే. కానీ అది నేను చెప్పిన ఇంకోళ్ళు చెప్పి ఏదైనా అభిమానం మీద నేను వాళ్ళకి అది ఇవ్వాలి వీళ్ళకి ఇది ఇవ్వాలి అనేది కుదిరేది పని కాదు. ఒకవేళ హైకమాండ్ ఉంది, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి. ఒకవేళ ఇస్తే పార్టీ ఫ్యూచర్ ఎలా ఉండిద్ది అంటారు? ఏది ప్రెసిడెంట్ ఇస్తే, ఈయనకి ఇస్తే బాగానే ఉంటుంది. మొన్న యువకాలంలో బాగానే చేశాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్పందిస్తున్నాడు. రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. అంటే లోకేష్ గారిది దూకుడు స్వభావం కదా, తండ్రి లాగా కొద్దిగా ఆలోచించి విధానం కాదు కదా, దానివల్ల కొద్దిగా ఏమైనా తలంపులు తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ఆ జాగ్రత్తలైనవి వాళ్ళకి వెనక తండ్రి ఉన్నాడు, మరి అక్కడ ఉన్న క్యాబినెట్ ఉంది, వాళ్ళు చర్చించుకోకుండా ఉంటారు వాటి గురించి. అంటే ఇప్పుడు ఈ పట్టాభిషేకం చేస్తున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకా ఈయన దిగిపోయి ఆయన ఎక్కించడానికి ఇది ఒక అవకాశంగా అనుకుంటున్నారా? అని అనుకోవటం కాదు. పార్టీ కింద స్థాయి నుంచి డెవలప్మెంట్ చేయాలి అంటే యువనాయకుడు కాబట్టి అటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, అటు మరి ఈయన లోకేష్ గారు ఉన్నాడు, వీళ్ళకి సూచనలు సలహాలు ఇచ్చే మేధావి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇంకంతకంటే కావాల్సిందే ఉంది. రాష్ట్రం నలుమూలలో ఎక్కడ వచ్చి రాంగ్ స్టెప్ పడినప్పుడే తప్పు కరెక్ట్ కాదని ఖండించుకొని వాళ్ళ క్యాబినెట్లో ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు కాబట్టి 100% సక్సెస్ అయింది మేము అనుకుంటాం. ఇప్పుడు తీసుకునే ప్రతి డెసిషన్లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే రేపు పొద్దున లోకేష్ గారి ప్రమేయం అయితే తప్పకుండా ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. ఒక లోకేష్ గారు తీసుకున్నంత మాత్రానే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుకుని క్యాబినెట్ నిర్ణయం ప్రకారం ఏదైనా కూడా ఆయన కూడా నడుచుకుంటాడే తప్ప ఆయన సొంత నిర్ణయం అనేది మాత్రం తీసుకోడుగా. ఎందుకంటే ఇది కూటమిలో ఉన్నారు కాబట్టి ఉభయలను సంప్రదించుకొని ముందుకెళ్తాడు. అందువల్ల మేము సక్సెస్ అయ్యిద్ది అనేది మాత్రం 100% నమ్ముతున్నాం. మొత్తానికి క్యాడర్ అయితే హ్యాపీ అయినా మరి ఆయనకి ఇస్తున్నందుకు? 100% హ్యాపీ. ఎటువంటి సమస్యలు ఏం సమస్యలు ఏమి లేవు.